డిగ్రీ సైకాలజీ చేసిన వాళ్ళకి ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయా ఉండవా? చాలా ఉంటాయి. ఎంఎస్సి సైకాలజీ చేసిన వాళ్ళకి ఎందుకు ఉండవు? కౌన్సిలర్లు అంతా ఎవరో వీళ్ళే కదా, సిడిపి వాళ్ళ ఉంటుంది. ఎంఎస్సి సైకాలజీ ద బెస్ట్ కోర్స్. అయినా గవర్నమెంట్ జాబ్ కంటే ప్రైవేట్లో మస్తు సంపాదించుకోవచ్చు. ఓకేనా? అదే సతీష్, ఇప్పుడు నీకు తెలుసు చదువు వాల్యూ తెలుసు సతీష్. సో ఒక ఏజ్లో చదువుకు కొంచెం దూరం అయినావు నువ్వు, కానీ ఈరోజు ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తున్నావు. ఒక్కళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, కనీసం కొన్ని వందల మంది నీ ముందు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇండియాలోనే అత్యంత గొప్పదైనటువంటి ఒక రైట్ వాళ్ళకి ఎప్పుడైనా బాగుంటుంది, ఇబ్బంది లేదు. ఓకేనా? సూపర్ ఇన్ఫర్మేషన్. ఇంకా 876 అయిపోయి వచ్చాయి. నాకు ఏ కాలంలో సీట్ వస్తుంది? మీరు ఏ కాలంలో అప్లై చేస్తారు నాకేం తెలుసు? నేనైతే చెప్పాలి మీకు ఏ కాలంలో సీట్ వస్తుంది అనేది. అంటే మీరు చదివేది ఎక్కడ? వరంగల్ చదువుతారా, నల్గొండలో చదువుతారా? లైఫ్ ఆఫ్ హ్యాపీనెస్ సార్. నేను మీ గైడెన్స్ వల్ల బిఎడ్ ఉస్మానియాలో సీట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నేను డిగ్రీ తర్వాత వచ్చాను. రైట్ రైట్, బెటర్. ఇక మీరు పీజీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ మెహందీకి వాళ్ళ ఎన్ని క్వశ్చన్లు అంటే ఇదో 20 క్వశ్చన్ 30 క్వశ్చన్. నాకు పీజీ స్కాలర్షిప్ రాదు సార్, నాకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తే ఫీ పే చేయాలంటే అవసరం లేదు. ఉస్మానియా కాకతీయ ఏ యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ వచ్చినా పెద్దగా ఫీజు ఉండదు, 2000 ఉంటుంది. ఏముందండి 2000 రూపాయలు, మీ బర్త్డే కేక్ ఖర్చు అనుకోండి, అంతే. ఓకేనా? బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కీ ఎప్పుడు వస్తుంది? 2 రోజులు వస్తుంది, రాగానే నేను పే చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. ఎందుకు ఉండదండి? అసలు ఫ్యాషన్ టెక్నాలజీ ఎక్కడ ఉంది, ఏ రోజులలో ఉంది? అద్భుతమైన టెక్నాలజీ. సో జేఎన్టీయూలో నోటిఫికేషన్ వచ్చింది, చేయండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దాంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చింది, చేయండి. దానికి అప్లై చేసుకోండి. సపరేట్గా మాసప్ ట్యాంకులో జవహర్ నాలెడ్జ్ యూనివర్సిటీ వాళ్ళది ఒక ఫ్యాషన్ యూనివర్సిటీ ఉన్నది. కరీంనగర్, ఓల్డ్ కరీంనగర్ జిల్లా, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా. ఏంటి, సిరిసిల్లలో కూడా ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ కాలేజ్ ఉంది, అందులో జాయిన్ అవ్వండి. ఎందుకు లేదండి? చాలా మంచి లైఫ్ ఉంది ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ అయితే. అవ్వండి, ఇబ్బంది ఏముంది? రైట్, నాకు 9 అవుతుంది, 9 అయిపోయింది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఫాస్ట్గా అడగండి బ్రదర్. ఇక లైవ్ నేను 7 గంటలకి 7 అన్నాను, 7:20కి స్టార్ట్ చేసిన, 2 గంటలు అవుతుంది. చాలాసేపు మీతో లైవ్లో ఉన్నాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకి, కొత్త సబ్స్క్రైబర్లకి నేను ఎక్కువగా లైవ్లో కనబడలేదు ఈ మధ్య. ఇప్పుడు వచ్చేసాను. ఇక్కడ నుండి ప్రతి 3 లేదా 4 రోజులకు ఒక లైవ్ ఉంటుంది. నేను లైవ్లో తప్పనిసరిగా వస్తాను, మీ అందరితో మాట్లాడతా. ఇట్లాగే మీ క్వశ్చన్స్, డౌట్లు అడగండి, నేను సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది డబ్బు కోసము మీరు 1000 రూపాయలు కట్టండి, 500 కట్టండి రండి అని అడిగేది అయితే కాదండి. జస్ట్ ఇట్ ఈస్ ఎన్, నాకు ఉత్సాహం, నాకు ఒక ఆలోచన, 10 మందికి హెల్ప్ చేయాలి. దట్స్ మై ఫ్యాషన్. మీకు ఎన్నెన్ని కోర్సులు చదవాలని కోరిక ఉందో, నాకు అట్లా ఒకరికి విద్యాదానం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎంతో మంది మీరు చూస్తున్నారు సార్, మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల నేను పీజీ చేశాను, మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల నేను ఫ్రీ సీట్ సాధించాను, మీరు ఇచ్చిన గైడెన్స్ వల్ల మిమ్మల్ని ఫాలో అవటం వల్ల నాకు ఉస్మానియా క్యాంపస్లో సీట్ వచ్చింది. ఇంతకంటే ఏం కావాలి? సో గైడెన్స్ అనేది ఒక లైఫ్ని సెట్ చేస్తుంది. ఆఫ్టర్ పీజీ పిహెచ్డి చేయడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయా? ఆఫ్టర్ పీజీ అంటే ముందు మీరు నెట్ క్వాలిఫై అయితేనే పిహెచ్డి చేయొచ్చు. బెనిఫిట్ అనేది పక్కన పెట్టండి. మీకు నెట్ క్వాలిఫై అయ్యే సత్తా ఉందా, అది దాని గురించి మీరు ఆలోచించండి. ఓకేనా? హైదరాబాద్లో చదువుకుంటున్న సార్, 876 ఐపీఈ 26K ర్యాంక్, ఎంసెట్ వచ్చింది, బైపీసీ స్టూడెంట్. ఓకే, మీకు ఫార్మసీ సీట్ వస్తుంది 23 అంటే. మేబీ నర్సింగ్ కూడా కొంచెం ఛాన్స్ ఉండొచ్చు ప్రైవేట్లో. దోస్తు గురించి వీడియో చేయరా? చేసే కదా రేణుక. ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీరు కొత్తగా కనబడుతున్నారా? మీరు నాకు, నేను నీకు కొత్తగా కనబడుతున్నారా? ఇఫ్ పాసిబుల్ ఆడ్ మీ ఇన్ ద లైవ్ సార్. సతీష్, నేను మీకు లైవ్ లో ఎట్లా యాడ్ చేయాలి? మీకే ఉంటుంది చూడండి, ఒకసారి జాయిన్ అని ఉంటుంది చూడండి. జాయిన్ ఉంది సతీష్, ఒకసారి చూడండి అసలు ఎక్కడ వస్తుంది ప్రాబ్లం. ఓకే, షేర్, రిమూవ్ గెస్ట్,